విశ్వాసాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ద మేజర్ థింగ్ అంటే ఒక క్రిస్టియన్ అనేవాడు ఎన్ని ఆస్తులు సంపాదించాను, లేకపోతే నాకు ఎన్ని కార్లు కొన్నాను, ఎన్ని బంగ్లాలు కొన్నాను కాదు, కానీ నా విశ్వాసం ఎంత మటుకు పెరిగింది, ఎంత మటుకు ప్రభునందు నేను నిలబడగలుగుతున్నాను, ఎంత మటుకు ప్రభుని నమ్మగలుగుతున్నాను అనే పాయింట్. ఎందుకంటే మనం జీవించే ఈ లోకంలో ప్రభు మీద విశ్వాసం పెట్టుకొని జీవించడం చాలా కష్టం. సో ఫెయిత్ని గమనించుకోకపోతే, మన విశ్వాసాన్ని పరీక్షించుకోకపోతే ఏం జరుగుతుందంటే, రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా విడబడే గుంపులో నిలబడతాం. ఎందుకంటే ప్రభు కావాల్సినది విశ్వాసం. ప్రభు అంటాడు కదా, నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అనే మాట మీరు వినుంటారు, బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్తలో. నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటే ప్రభు వచ్చినప్పుడు ఏం చూస్తారంట, విశ్వాసం ఎవరిలో ఉందా చూస్తారంట. సో విశ్వాసం అనేది ఒకవేళ లేకపోతే మనం అందరం ఎలాంటి వారం అంటే, ఒక సమాధి పెట్టకి మంచి డెకరేషన్ చేసి అందులో ఏమీ లేకపోతే ఏమంటే ఖాళీ డబ్బా అంటున్నాము, అలాంటిది అనమాట. అంటే క్రిస్టియన్ అనేవాడు బయటికి కనిపించాడు కాదు, అంతరంగ పురుషులు వాడు ఎలా జీవిస్తున్నాడు అనే దాన్ని బట్టి వాడు క్రైస్తవుడు కాదు ప్రభు డిసైడ్ చేస్తాడు.